రావేనా చెలియా ఎపిసోడ్ 6 బైపోలార్ డిజార్డర్. ఝాన్సీ కిడ్నాప్ అయిందని తెలుసుకున్న వైభవ్ షాక్ అయ్యాడు. ఆ షాక్ నుండి తేరుకునేలోపే విక్రమ్ చనిపోయాడని మరో షాకింగ్ విషయం తెలుసుకున్నాడు. ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరు అని గంభీరంగా అడిగాడు వైభవ్. సార్, అర్జున్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమోనని అతడు ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్కే నేను ఝాన్సీ మేడం వెళ్ళాం. ఎవరో గుర్తు తెలియని కొంతమంది మా మీద అటాక్ చేసి ఝాన్సీ మేడంని ఎత్తుకుపోయారు. తనని కాపాడడానికి నేను చాలా ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు అని నిస్సహాయంగా జరిగింది చెప్పాడు సమీర్. మీ ఇద్దరు నాకు చెప్పకుండా అక్కడికెందుకు వెళ్లారు అని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు వైభవ్. సమీర్ ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. ఝాన్సీ, ఎంత పని చేశా, ఇప్పుడు నిన్ను ఎలా కనిపెట్టాలి? ఉన్న తలనొప్పులు సరిపోవని నువ్వు కొత్త తలనొప్పిగా మారావా అని మనసులో అనుకుంటూ తల పట్టుకున్నాడు వైభవ్. సార్, విక్రమ్ డెడ్ బాడీ విషయంలో మీడియా వాళ్ళు మన పరువు మొత్తం తీసేస్తున్నారు. త్వరగా వచ్చి వాళ్ళకేదో సమాధానం చెప్పండి అని టెన్షన్ పడుతూ అడిగాడు మూర్తి. ఇంక చేసేదేం లేక మీడియా వాళ్ళని ఫేస్ చేయడానికి వెళ్లాడు వైభవ్. ఇదంతా పోలీసుల అసమర్థత. వాళ్ళనే కాపాడుకోలేని వాళ్ళు ఇక ప్రజల్నేం కాపాడతారు? మర్డర్ జరిగి 12 గంటలు అవుతున్నా నిందితుడు ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఇది మన పోలీస్ వ్యవస్థ అని లైవ్ కవరేజ్ చేస్తూ పోలీస్ వ్యవస్థ మీద విరుచుకుపడింది రిపోర్టర్ మాలిని. అదుకు సిబిఐ ఆఫీసర్ వైభవ్ వస్తున్నాడు అని కెమెరామ్యాన్ అరవగానే అతడి దగ్గరికి పరిగెత్తింది మాలిని. మిస్టర్ వైభవ్, విక్రమ్ ని హత్య చేసిందెవరు? ఈ హత్య వెనుకున్న కారణాలేంటి అని అతడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నించింది మాలిని. వీటికి సమాధానం చెప్పే ముందు నాకొక ప్రశ్నకి సమాధానం చెప్తారా అని కూలింగ్ గ్లాసెస్ తీస్తూ యాటిట్యూడ్గా అడిగాడు వైభవ్. ఏంటి అన్నట్టుగా చూసింది మాలిని. మర్డర్ జరిగి 12 గంటలు అవుతుందని మీకెలా తెలుసు అని అందరి ముందు అడిగేసరికి మాలిని ఎందుకో తడబడింది. మరోవైపు గుడికి వెళ్తున్న అర్జున్ తన ముందు వెళ్తున్న అంజలిని రొమాంటిక్గా చూస్తున్నాడు. అతని చూపులు గుచ్చుకుంటున్నట్టు బయట కొంగుతో నడుముని కవర్ చేసుకోవడానికి ప్రయత్నించింది అంజలి. నువ్వు దాచిపెడితే దాగేది కాదులే ప్రిన్సెస్ అని ఆమె అవస్థ చూస్తూ కొంటెగా అన్నాడు అర్జున్. వెంటనే అంజలి ఆగిపోయి, నువ్వు ముందు నడు, నీ వెనక నేను నడుస్తా అని పాముల బుసలు కొడుతూ అంది. ఛాన్సే లేదు, నా ప్రాపర్టీని కాపాడుకోవాలి అంటే వెనకే నడవాలి అని రొమాంటిక్గా చూస్తూ అన్నాడు అర్జున్. నాకు కోపం తెప్పించుకో అర్జున్, మర్యాదగా ముందుకురా అని బెదిరించింది అంజలి. రాకపోతే ఏం చేస్తా అంటూ అంజలి దగ్గరకు వస్తూ అడిగాడు అర్జున్. అతన్ని అంత దగ్గరగా చూసేసరికి అంజలి గుండె అదుపు తప్పింది. నెత్తిమీదున్న పాలకుండని పడిపోకుండా పట్టుకుంటూ అర్జున్కి దూరంగా జరిగే ప్రయత్నం చేసింది. కానీ అర్జున్ జరగనివ్వలేదు. అదురుతున్న ఆమె పెదాల్ని కొరుకుతూ తినేసేలా చూస్తూ, ఓసై సైకో, ఎంత వయసు వచ్చింది కానీ ఏం లాభం? ఎప్పుడైనా దాని బాధ ఏంటో పట్టించుకున్నావా? నీ కళ్ళు చూడు, ఆ కళ్ళల్లోకి తీక్షణంగా చూసే కళ్ళ కోసం వెయిట్ చేసి చేసి ఎలా అయిపోయాయో. ఈ పెదవులు ఎంత బాధపడుంటే ఇంత ఎర్రగా కందిపోయి ఉంటాయే. ఆ మెడ వంపు చూడు, అక్కడ ముద్దు తడి తగలక వేడెక్కిపోయింది. ఇక్కడ చూడు నీ హృదయాలు, పైన గట్టిగా హత్తుకునే బరువు లేక స్పర్శ తాపంతో అల్లాడిపోతున్నాయి. పట్టించుకోవే కాస్త, వాటి బాధ ఏంటో పట్టించుకో. ఇవన్నీ కాదు కానీ నీ నడుముకి 8 అంగుళాల కిందున్న నీ మొత్తం ఆడతనాన్ని, దాని బాధ ఏంటో అడిగి చూడు. అది నా పేరు చెప్పకపోతే నా మొత్తం మగతనాన్ని నీ పట్టీలతో కట్టేసి నీ పాదాల దగ్గర పడేస్తాను అని మత్తుగా అంటున్న అర్జున్ వైపు అలా చూస్తూ ఉండిపోయింది. ఈసారి అర్జున్ దూరం జరగపోతుంటే అంజలి అతడి షర్ట్ పట్టుకుని ఆపేసింది. ఆమె అంగీకారం అనుకున్న అర్జున్ ఆమె పెదవుల్ని అందుకోబోయాడు. ఈ నెల 28 లోపు నీకు నాకు పెళ్లి జరగకపోతే మీ అమ్మని చంపేస్తా అని ఆకాశన్న మాటలు గుర్తుకు రాగానే అర్జున్కి దూరం జరిగింది అంజలి. ఏమైంది ప్రిన్సెస్ అని వణుకుతున్న ఆమె శరీరాన్ని చూస్తూ అడిగాడు అర్జున్. ఏం లేదు, ఇంకోసారి నా దగ్గర ఇలా మాట్లాడుకో. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను నిన్ను ఎప్పటికీ ప్రేమించలేను అని వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంజలి. కంగారులో కాలు బెనికి పడబోయిన అంజలి తనని తను సముదాయించుకొని నెత్తిమీదున్న పాలకుండ కింద పడకుండా ఆపింది. ఓయ్ ప్రిన్సెస్, మనకింకా పెళ్లి కాలేదు, పాలకుండ కింద పడినా ప్రాబ్లం ఏం లేదు అని చిరునవ్వుతో అన్నాడు అర్జున్. సచ్చినోడు, కనిపెట్టేసినట్టున్నాడు అని మనసులో అనుకుంటూ అతడి మాటల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అంజలి. నువ్వు అబద్ధం చెప్పొచ్చేమో, కానీ నీ కళ్ళు మాత్రం అబద్ధం చెప్పలేవు ప్రిన్సెస్. నీ మనసుని అడిగి చూడు, నా మీద నీకెంత ప్రేమ ఉందో చెప్తుంది అని ఆమెకు వినబడేలా అన్నాడు అర్జున్. అతడి మాటలకి అంజలి పెదవుల మీద చిన్న చిరునవ్వు తెలియకుండానే వచ్చేసింది. మళ్ళీ అంతలోనే వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుని, ఇది కరెక్ట్ కాదంజలి, ఆకాష్ని పెళ్లి చేసుకోకపోతే అమ్మని చంపేస్తాడు. త్వరగా నాన్నగారి గురించి తెలుసుకొని
ఆ అర్జున్కి దూరం వెళ్ళిపోవాలి, లేదంటే వైభవ్కి నేను దొరికిపోతాను అని మనసులో అనుకుంటూ గుళ్ళోకి వెళ్ళిపోయింది అంజలి. ఆమె వెనకాలే అర్జున్ కూడా వెళ్ళిపోతుండగా అతడి మొబైల్ రింగ్ అయింది. హలో, చెప్పు అని కాల్ లిఫ్ట్ చేసి కోల్డ్ టోన్లో అడిగాడు అర్జున్. ఇప్పటి వరకు రొమాంటిక్గా ఉన్న అర్జున్ ఫేస్ సీరియస్గా మారింది. ఫోన్లో ఎవరో ఏదో చెప్పగానే గుడిలోకి వెళ్తున్న అంజలి వైపు భయంగా చూస్తాడు. కిందకి దిగు శ్రీధర్, నాకు టైం అవుతుంది అని గంభీరంగా అరిచాడు విశ్వనాథ్. భగవంతుడా, నన్నెందుకయ్యా ఇలా పరీక్షిస్తున్నావు? ఇప్పుడు ఆకాష్ నన్ను చూస్తే నేను రచించిన వారసుడి వ్యూహం మొత్తం చెల్లా చెదురైపోతుంది అని మనసులో అనుకుంటూనే కార్ దిగాడు శ్రీధర్. అతడి వెనకాల ధీరజ్ కార్ కూడా దిగి హాస్పిటల్ పెద్దదే, ఒకసారి ఆకాష్ని కలిసి మాట్లాడాలి అని తనలో తాను అనుకున్నాడు. విశ్వనాథ్ వెంట 2 గన్మ్యాన్స్, ఒక లాయర్, నర్స్ ఉన్నారు. వీళ్ళందరితో కలిసి శ్రీధర్ ఆ హాస్పిటల్లో అడుగుపెట్టాడు. ఇంకా వ్యక్తి గురించి ఇన్ఫర్మేషన్ రాలేదా అని తన అసిస్టెంట్ని అడిగాడు ఆకాష్. నిన్న మీరు కలిసిన రిసెప్షనిస్ట్ జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోయిందంట సార్. ఆమె ప్లేస్లోకి కొత్త అమ్మాయి వచ్చింది. అంతేకాకుండా నిన్న ఆ హాస్పిటల్లో ఝాన్సీ అనే సిబిఐ ఆఫీసర్ని కిడ్నాప్ చేశారంట. పోలీసుల ఎంక్వైరీ అంటూ ఆ హాస్పిటల్ స్టాఫ్ చాలా బిజీగా ఉంది అని గుక్క తిప్పుకోకుండా తనకి తెలిసింది మొత్తం చెప్పేశాడు దేవ్. ఆకాష్లో కోపం తాన స్థాయికి చేరుకుంది. అతడి చేతిలో నలుగుతున్న స్ట్రెస్ బాల్కి ప్రాణం ఉంటే ఈ పాటికి చనిపోయి ఉండేది. సార్, ఈకోకి పోకుండా ఒక్కసారి వైభవ్ గారికి కాల్ చేసి అని ఏదో అంటున్న దేవ్ మాట పూర్తి కాకముందే అతడి గొంతు పట్టుకుని రాక్షసంగా చూశాడు ఆకాష్. సార్, తప్పైపోయింది అని ప్రాణభయంతో ప్రాధేయపడ్డాడు దేవ్. అతడి వెనుకున్న గోడలకి 10ల సంఖ్యలో సీసీటీవీలున్నాయి. వాటిల్లో శ్రీధర్ని చూసి దేవ్ వదిలేశాడు. వీడే నాకు కావలసిన వాడు. వెతక్కుపోయిన తీగ కాలికి తగిలినట్టు వీడు నా హాస్పిటల్కే వచ్చాడు అని సంతోషంతో పిచ్చోళ్ళ అరిచాడు ఆకాష్. అతడికి బైపోలార్ డిజార్డర్ ఉంది. ఎక్కువగా బాధొచ్చినా సంతోషం వచ్చినా తట్టుకోలేడు. క్లోజ్ ద డోర్స్, క్యాచ్ హిమ్ అని ఆకాష్ అరవగానే సెక్యూరిటీ గార్డ్స్కి ఫోన్ చేశాడు దేవ్. సార్, లాయిడ్ విశ్వనాథం గారు మీతో మాట్లాడాలి అంటున్నారు అని నర్స్ వచ్చి చెప్పగానే దేవ్ని ఆగమని సైగ చేశాడు. చైర్కి వేలాడుతున్న తన వైట్ కోట్ వేసుకుని విశ్వనాథం దగ్గరికి యాటిట్యూడ్గా వెళ్ళాడు ఆకాష్. చెప్పండి అంకుల్, ఏంటి ఇలా వచ్చారు అని విశ్వనాథం ముందు కూర్చుంటూ అడిగాడు ఆకాష్. విశ్వనాథ్, ఆకాష్ తండ్రి రఘువీర్ మంచి స్నేహితులు. నీకు చెప్పాను కదా DNA టెస్ట్ చేయాలని, ఇతనికే అంటూ శ్రీధర్ని చూపించాడు విశ్వనాథ్. హా అంకుల్ అంటూ శ్రీధర్ వైపు కన్నింగా చూశాడు ఆకాష్. వీడేనా ఆకాష్ అంటే అని మనసులో అనుకున్నాడు ధీరజ్. ఇవి శాంపిల్స్, వీటికి ఈయనకి రక్త సంబంధం ఉందో లేదో చెప్పాలి అని సీరియస్గా అన్నాడు విశ్వనాథ్. నాతో పాటు వస్తారా? మిమ్మల్ని టెస్ట్ చేయాలి అని పైకి లేచాడు ఆకాష్. ఇంకా చేసేదేం లేక శ్రీధర్ కూడా అతడి వెనకాలే వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ గదిలో విశ్వనాథ్ అండ్ ధీరజ్ మాత్రమే ఉన్నారు. ఆ గదిని బాగా పరిశీలిస్తున్న ధీరజ్ గోడకి వేలాడుతున్న ఒక ఫోటోను చూసి డెడ్ షాక్ అయ్యాడు. ఆ ఫోటోలో విశ్వనాథ్, రఘువీర్, అంజలి తండ్రి యశోధర్ ముగ్గురు ఒకరి భుజాల మీద ఒకరు చెయ్యి వేసుకుని నవ్వుతున్నారు. ఈ యశోధర్ ఏంటి ఇక్కడున్నాడు అనుకుంటూ కళ్ళు పెద్దవి చేశాడు ధీరజ్. శ్రీధర్ని తీసుకువెళ్తున్న ఆకాష్ దేవ్కి ఏదో సైగ చేశాడు. వెంటనే దేవ్ అక్కడి నుండి వెళ్ళిపోయి ఆపరేషన్ థియేటర్ని ఖాళీ చేయించి సీసీటీవీలు ఆఫ్ చేయించేశాడు. అక్కడ ఎవ్వరూ లేకుండా అందర్నీ వేరే వార్డులోకి పంపించేశారు. ఆపరేషన్ థియేటర్కి తీసుకొచ్చిన శ్రీధర్ గొంతు పట్టుకుని గోడకి గట్టిగా అదిమి పెట్టి, ఎక్కడ్రా నా అంజలి అని గంభీరంగా అరిచాడు ఆకాష్. అప్పటి వరకు భయపడుతున్న శ్రీధర్ సడన్గా కార్నర్ స్మైల్ ఇచ్చాడు. తనకొచ్చిన కూన్ఫూ టెక్నిక్తో తన మెడ మీదున్న ఆకాష్ చేతిని బలంగా కొట్టి తన కాళ్లతో అతడి కాళ్ళని ఒడిసి పట్టి కింద పడేసేలా చేసి అతడి తల మీద గన్ గురిపెట్టాడు. మరోవైపు అంజలికి ప్రమాదం ఉందని తెలుసుకున్న అర్జున్ గుడిలోకి వేగంగా వచ్చాడు. అతడొచ్చేలోపే అంజలిని పట్టేసుకొని ఆమె గొంతు మీద కత్తి పెట్టారు ప్రియంవద మనుషులు. ఇప్పుడు అర్జున్ అంజలిని ఎలా కాపాడతాడు? శ్రీధర్లో సడన్ చేంజ్కి కారణమేంటి? అంజలి నాన్నకి రఘువీర్కి ఉన్న పరిచయం ఏంటి? రిపోర్టర్ మాలిని వైభవ్ ప్రశ్నకి ఎందుకు తడబడింది? మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి.